ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. ఇంతో కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ ఇక్కడే ఒక చిన్న తట్టెడు మట్టి కూడా ఎక్కడ కానీ మా నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ వేయలేదు. దాంతో పాటు మనకు రావాల్సిన రైతు బంధు కానీ రైతు బీమా కానీ తర్వాత తులం బంగారం కానీ మహిళలకు ఇస్తున్న 2500 కూడా, దీంతో పాటు చేయవలసిన కార్యక్రమం ఒక్కటి కూడా చేయకుండా నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పింది, అది కూడా ఇవ్వకుండా మొత్తం అటర్ ఫ్లాప్ అయినటువంటి చరిత్ర తెలుసు. కాంగ్రెస్ అంటే మొత్తమే పడిపోయింది గ్రాఫ్ మొత్తం. అప్పుడు ఏదో చేస్తారు, ఏదో మనకు రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఏదో చేస్తారని కూడా ఏమీ చేయలేదు. దాదాపు శూన్యం, జీరో. మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది పరిస్థితి? అక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంది స్థానికంగా. ఇంతకుముందు ఎమ్మెల్యే తీసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకున్నా ఏ విధంగా ఉంది అక్కడ నియోజకవర్గ పరిస్థితి? అప్పుడు దయాకర్ రావు సార్ చేసిన అభివృద్ధి మాత్రమే, రోడ్లు డ్రైనేజ్ కానీ వ్యవస్థ కానీ దయాకర్ రావు సార్ చేసిన అభివృద్ధి మాత్రమే ఉంది తప్ప ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు చేసింది మాత్రం శూన్యం. వచ్చి 1.5 year అవుతుంది. ఇప్పటి వరకు ఒక ఎల్ఓసి కానీ ఎవరైనా హాస్పిటల్ పలకరియడానికి చనిపోతే కుటుంబాలు ఆదుకోవడం కానీ జరగట్లేదు. కనీసం వాళ్ళని పలకరియాలంటే కూడా వాళ్ళకి ధరించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1 year అయిపోతుంది, చేస్తున్నాం అభివృద్ధి అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, మహిళల ఉచిత బస్సు కానివ్వండి. బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేయండి, మేము 7 ఏళ్ళలో చేస్తున్నాం. ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినాం, దాదాపు 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. అది పేపర్ ప్రకటనలకు మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు జెన్యున్ గా అయితే జరగలేదు. మీరు ఎవరైనా అనుకోవచ్చు, ఎక్కడ కానీ జెన్యున్ గా అయితే రైతు భరోసా నుండి మహిళలకు ఒక బస్సు మాత్రమే ఇచ్చిండు తప్ప అది కూడా మహిళలు తిడుతున్నారు. విచ్చలవిడిగా బస్సులో స్థానిక ఎవరైనా మన వాళ్ళు ఎక్కితే కూర్చోవడానికి ఇబ్బంది అవుతున్నది. అదొక్కటే జరిగింది తప్ప ఇంతవరకు అయితే జెన్యున్ గా ఏ వరకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఏ చిన్న హామీ కూడా జరగలేదు నేను అనుకుంటున్నా. రైతు బంధు కానీ రైతు భరోసా కానీ 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనుకుంటా, మరి చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. రైతు రుణమాఫీ అనేది పూర్తిగా అమలు చేయలే. దాదాపు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు అట్నే ఉన్నారు. వాళ్ళకి ఏదో మళ్ళీ అప్లికేషన్ తీసుకున్నారు, అది పెండింగ్ పడ్డది. మొన్న కూడా అది మన ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అది కూడా అప్లికేషన్ తీసుకున్నారు, పక్కన పడేసారు. మొన్న గ్రామాలలో గందరగోళంగా ఉంది ఆ వ్యవస్థను. మళ్ళీ అప్లికేషన్ తీసుకోవడం ఉన్నది కానీ వాళ్ళకి ఏమన్నా చెప్పే హామీలు ఇవ్వడం వరకు ఉన్నది కానీ చేతల ప్రభుత్వం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ సీఎంది మేము ఇస్తున్నామంటే బీఆర్ఎస్ చేసిన దాంట్లో ఓటికి సరిపోదు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు నయం మనకు పంటకు 6 నెలలకు వాళ్ళు వానాకాలం అప్పుడు మనకు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, తర్వాత యాసంగి పంటకి ఇచ్చేవారు. ప్రతి పంటకు ఎప్పుడిప్పుడు ఆల్టర్నేట్ గా ఎకరం నుండి అరెకరం నుండి ఇట్లా డైవర్ట్. ఇప్పుడు రైతు భరోసా అనేది మండలానికి ఒక గ్రామానికి మాత్రమే ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు మిగతా గ్రామాలు తెలంగాణలో లేవా, మండలాల్లో లేవా, పాలకొట్టు నియోజకవర్గాలు లేవా. ఇలా అలిగేషన్ చాలా ఉన్నాయి. చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసిన మాత్రం శూన్యం అని కనబడుతుంది రాష్ట్రం మొత్తం. ఇలా చివరాకల్లో స్థానిక ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎట్లా ఉండబోతుంది ఈ అంశాలు ఏమైనా, ఈ 6 గ్యారెంటీల విషయం ఏమైనా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశంగా ఉందా? అక్కడ కేసీఆర్ చూసుకుంటే కూడా దాదాపు 1 year అవుతుంది, ఇంకా ప్రజల లోపలికి రాలేదు, అసెంబ్లీకి రాలేదు. నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదని చెప్పి కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. ఎట్లా ఉండబోతుంది మరి కేసీఆర్ సారు ఆయన చేసిన పనులు జనాలు గుండెలో పెట్టుకొని చూసారు. ఈ రోజు రైతు భరోసా గానీ, రైతు బీమా గానీ, రైతులు 24 గంటలు ఉచిత విద్యుత్. ఇప్పుడు ఊర్లలో పోతే పంటలు ఎండిపోతున్నాయి. కాలువలు ఇచ్చి దయాకర్ రావు సార్ కాలువలతో నీళ్లు తిప్పించి పాలకుర్తి నియోజకవర్గ సస్యశ్యామలం చేసినట్టు ఘనత దయాకర్ రావు సార్ తీయాల. ఎక్కడ చూసినా ఇప్పుడు ఎండిపోయిన పొలాలు తప్ప ఏం కనిపిస్తుంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే దానికి కూడా వారం రోజులు చేస్తే ఇంతకుముందు ఇమీడియట్ లో దయాకర్ రావు సార్ చెప్పగానే పాలకుర్తి నియోజకవర్గం ఇమీడియట్లీ వచ్చి అక్కడ వేసిపోయి వితిన్ 24 hours లో ఉండేది. ఆ ట్రాన్స్ఫర్ కాలపడితే కూడా ఇప్పుడు పట్టించుకునే నాదుడు కూడా లేడు. విలేజ్ లో చూస్తే దీనస్థితిలో ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గం ఎదురు చూస్తున్నది దయన్న కోసం, దయాకర్ రావు కోసం మరలా దయన్న కావాలనేది ఎదురు చూస్తున్నది. అలాంటి సిచ్యువేషన్ ఉంది మరి పాలకుర్తిలో మొత్తం డ్యామేజ్. దాదాపు ఇప్పుడు కనుక ఎలక్షన్ పెడితే దయాకర్ రావు సార్ మరలా గెలుపుకు తథ్యం, ఖచ్చితంగా గెలుస్తాడని కూడా నేను చెప్పదలుచుకున్నా. రాయపర్తి మండలంలో మా మండలం బయట 65% పైన బీఆర్ఎస్ పుంజుకున్నది. దాదాపు వన్ సైడ్ బీఆర్ఎస్ ఉంటుందని నేను అనుకుంటున్నా. రాష్ట్ర గవర్నమెంట్ ఫెయిల్యూర్ బాగా కనిపిస్తుంది. ఒక వ్యవస్థను క్రియేట్ చేసి కేసీఆర్ గారు అన్ని శాఖలను ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఆ శాఖల పరమైన మంచి చర్యలు తీసుకొని ఒక వ్యవస్థ దీన్ని మొత్తం కాంగ్రెస్ మొత్తం డ్యామేజ్ చేసింది. ఏ శాఖ ఏముందనో కూడా ఇప్పటి వరకు వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలియదు. ఏ శాఖలో ఏముంది, వ్యవసాయ శాఖలో ఏముంది, తర్వాత పారిశ్రామిక శాఖలో ఏముంది,
అన్నిట్లో కూడా ఏం తెలియనట్టు స్థితికరణ ఉంది. వాళ్ళకి ఏం అర్థమైంది, ఎక్కడి నుండి ఏం వస్తున్నా ఏందని తెలియదు. ఒక కేసీఆర్ సార్ ఒక మన నియోజకవర్గాలందరినీ కూడా ఒక వ్యవస్థ కింద తీసుకొచ్చి వాళ్ళకు రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఒక పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్ రావు సార్ పంచాయత్ రాజ్ శాఖ మంత్రులు రివార్డులు ఇచ్చిండు. ఆ నియోజకవర్గం తెలంగాణలో నెంబర్ 1 నియోజకవర్గంగా ఇలా తీర్చిదిద్దిన ఘనత ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ గారు ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడు ఈ అసెంబ్లీ కన్నా రాబోతున్నారు. ప్రభుత్వానికి తొందర వచ్చి ప్రభుత్వానికి మనం డ్యామేజ్ చేయడం కన్నా వాళ్ళు ఏం చేస్తున్నారని వెయిట్ చేసే కేసీఆర్ తప్ప. ఇప్పుడు ఏడాది సమయం ఇస్తాను, ఆ సమయం ప్రకారం పోదామని కేసీఆర్ ఏంటంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అధికారం చాలా రోజుల తర్వాత వాళ్ళకి ఏముంది ఏంటంటే లోటుపాట్లు చదువుకోవడానికి అవకాశం డెఫినెట్లీ ఇప్పుడు ఖచ్చితంగా రంగంలోకి దిగుతాడు కేసీఆర్ సార్. మరో అధికారంలోకి కేసీఆర్ వస్తాడు.